దిల్ రాజు ఇల్లు ఆఫీస్పై ఐటీ దాడులు అంటే పోయి కొట్టిరైంది, కొట్టలే కదా. ఐటీ దాడులు కాదు, ఐటీ సోదాలు చేసింది. ఇన్కమ్ ట్యాక్స్కి ఇవాళ మా సినిమా 2000 కోట్లు ఆడింది, మా సినిమాకు 3000 కోట్లు వచ్చింది, మా సినిమాకు 100 కోట్ల క్లబ్బు, 500 కోట్ల క్లబ్బు. మీరేమో ప్రకటనలు చేస్తారు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినవి ఏమో అన్ని ఎగ్గొడతారు, అక్కడ పోతే లాస్ట్ చూపిస్తారు. ఇక్కడనేమో రికార్డుల మీద రికార్డులు 1, 2, 3 అన్నట్టుగా వందల వేల కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్కి ఏమో ఆ విషయాలను మాత్రం చెప్పరు. నీకు 1800 కోట్లు 1900 కోట్లు వసూలైందని నువ్వు పేపర్లో ప్రకటన ఇచ్చేటప్పటికే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాల్సిందే కదా. నీకు ఎంత లాభం, నువ్వు పెట్టుబడి పెట్టింది ఎంత, లాభం ఎంత, ఖర్చులు ఎంత, దానికి ఇన్కమ్ ట్యాక్స్కి ఏ విధంగా కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ 55 చోట్ల ఒకేసారి సోదాలు చేసింది. మరి ఇవాళ సినిమాకి సంబంధించి వీళ్ళకి వెసులుబాట్లు ఇస్తుంటారు, మళ్ళా ప్రత్యేకంగా ఇష్టానుసారంగా మీకు పెంచుకుంటున్నారు కదా. టికెట్ల ధరలు పెంచుకోవచ్చు, బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు, ప్రాఫిట్ షోలు వేసుకోవచ్చు, ఇంకేదో వేసుకునే అన్ని వెసులుబాట్లు వచ్చిన తర్వాత మీకు వచ్చిన దాంట్లో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ధర్మంగా అయినా సరే కనీసం కట్టాల్సినటువంటి కొన్ని పైసలన్నా కట్టాలి కదా ఇన్కమ్ ట్యాక్స్కి. వాళ్ళు సోదాలు దాడులు, ఆ సినిమా ఇండస్ట్రీ ఏం చేయొద్దా అంటే ఏం చేస్తామేంది, చట్ట ప్రకారం నడుచుకోకుండా ఇష్టానుసారంగా భూములు కబ్జా చేసి మేము ఇండస్ట్రీ చేస్తున్నామంటే కుదురుతుందా? చట్టానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా మేము కట్టేస్తామంటే ఇంకెట్లా? ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి, ప్రజలు ఎట్లా నడుస్తారు? ఈ విషయాలపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. సో మిగిలిన దాంట్లో కూడా అదే జరిగింది.